హాయ్ ఫ్రెండ్స్, సోనీ బ్రేవియా 2 4K టీవీ గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. ఈ స్మార్ట్ టీవీ అనేది 2 months బ్యాక్ తీసుకోవడం జరిగింది. ప్రజెంట్ అయితే దీనిని యూజ్ అయితే చేస్తున్నాను. అయితే ఈ టీవీలో అంత స్పెషల్ ఏముంది? ఈ స్మార్ట్ టీవీ అనేది ఈ బడ్జెట్లో కొనొచ్చా? దీనిలో ఉండే ఫీచర్స్, అడ్వాంటేజెస్ ఇలా అన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లాస్ట్ వీడియోలో టాప్ 5 బెస్ట్ స్మార్ట్ టీవీస్ గురించి క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ వీడియో లింక్ అనేది క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. అలానే ఈ సోనీ బ్రేవియా 2 స్మార్ట్ టీవీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లింక్స్ అనేవి క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. అలానే అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు, కిచెన్ ఐటమ్స్, గ్రాసరీ ఇలా అన్ని ఐటమ్స్ సగం ధరకే ఆఫర్స్లో వస్తుంటాయి. ఈ ఆఫర్లు తెలుసుకోవాలంటే నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే చెక్ చేసి జాయిన్ అవ్వగలరు. ఇక విషయానికి వస్తే ఈ సోనీ టీవీ అనేది అన్ని సైజుల్లో ఉంది. 43 ఇంచ్, 50 ఇంచ్, 55 ఇంచ్, ఈవెన్ 65 ఇంచ్లో కూడా ఉంది. అన్ని సైజెస్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. 43, 50 ఇంచ్ అనేది S20B అనే మోడల్ నెంబర్తో ఉంటుంది. 55, 65 ఇంచ్ అనేది S25B అనే మోడల్ ఉంటుంది. అయితే ఈ S20B మోడల్లో ఒక USB పోర్టు కలిగి ఉండి నో ఎక్స్ట్రా గేమింగ్ ఫ్యూచర్తో ALLM ఫ్యూచర్ అనేది ఉంటుంది. అదే S25Bలో అయితే 2 USB పోర్ట్స్ ఉంటాయి. ALLM ఫ్యూచర్తో పాటు చాలా గేమింగ్ ఫీచర్స్ అనేవి కలిగి ఉంటాయి. అయితే మేజర్గా ఈ రెండు మోడల్స్కి 2 డిఫరెన్స్ అయితే ఉన్నాయి. అయితే నేను తీసుకున్నది మాత్రం 43 ఇంచెస్. అయితే మీరు ఏ టీవీ కొన్నా ఈ రివ్యూ మాత్రం మీకు చాలా ఉపయోగపడుతుంది. అయితే మీరు ఈ స్మార్ట్ టీవీ తీసుకున్నట్లయితే బాక్స్లో టీవీతో పాటు ఒక రిమోటు, యూజర్ మాన్యువల్స్, వారంటీ కార్డ్, AC to DC అడాప్టర్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే అన్ని టీవీలకి ఒక వైర్ అయితే ఇస్తారు, కానీ వీళ్ళు మాత్రం ఇంత పెద్ద అడాప్టర్ ఇచ్చారు. అయితే ఈ టీవీ కింద ఉండే స్టాండ్స్ అయితే టీవీతో రావు. మనకు ఎవరైతే ఇన్స్టలేషన్ పర్సన్ వస్తారో వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది. మీరు ఈ స్మార్ట్ టీవీని వాల్ మౌంట్ చేసుకుంటారు అంటే వాల్ మౌంట్ ఇస్తారు, లేదా టేబుల్పై పెట్టుకుంటామంటే స్టాండ్స్ అయితే ఇస్తారు. అలానే దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. అలానే దీనిలో పిక్చర్ గురించి మాట్లాడితే 8-bit 4K 60Hz IPS DLED ప్యానెల్ అనేది యూజ్ చేశారు. అయితే HDR10+ డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఇవ్వలేదు. అయితే ఈ స్మార్ట్ టీవీ డిజైన్ అనేది సూపర్ స్లిమ్ బెజెల్ డిజైన్తో వస్తుంది. ఇది లివింగ్ రూమ్కి స్టైలిష్ టచ్ అయితే ఇస్తుంది. ఇది చూస్తుంటే ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది. అయితే ఈ టీవీలో రంగులనేవి చాలా నేచురల్గా కనిపిస్తాయి. కాంట్రాస్ట్ లెవెల్ చాలా బాగున్నాయి. మీరు ఈ టీవీలో మూవీస్, OTT షోస్ లేదా యూట్యూబ్ చూస్తున్న విజువల్ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలానే దీనిలో ఆడియో క్వాలిటీ చూసుకున్నట్లయితే 20 watts ఆడియో అవుట్పుట్తో డాల్బీ ఆడియో సపోర్ట్ చేస్తుంది. మీ ఇంట్లో చిన్న థియేటర్ అనిపించేలా సౌండ్ క్లారిటీ, బేసు బాగా బ్యాలెన్స్ అయి ఉంటుంది. ఇందులో చాలా రకాల OTT యాప్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఇది వాయిస్ అసిస్టెంట్ను సపోర్ట్ చేస్తుంది. అలానే 3 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్, వైఫై, బ్లూటూత్ అన్నీ ఉన్నాయి. 1.5 GB ర్యాము మరియు 16 GB స్టోరేజ్తో ఇది చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది. దీనిలో
ఎటువంటి ల్యాగ్స్ అనేవి కనిపించవు. గూగుల్ అసిస్టెంట్ ద్వారా వాయిస్ కమెంట్స్ కూడా స్మూత్గా పనిచేస్తాయి. అలానే దీనిలో నెగిటివ్స్ చూసుకున్నట్లయితే ర్యామ్ అండ్ స్టోరేజ్ ఎక్కువ అయితే బాగుండేది. హై ప్రైజ్ రేంజ్లో ఉంటుంది. దీని ప్రైజ్ అనేది సుమారు 45,000గా ఉంటుంది. అయితే మీరు బ్రాండెడ్, రిలయబుల్, పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ టీవీ కోసం చూస్తున్నట్లయితే ఈ సోనీ బ్రేవియా 2 స్మార్ట్ టీవీ మీకు పర్ఫెక్ట్గా చాయిస్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.